షిరిడి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ షాపింగ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినాం. ఇప్పుడు షిరిడి నైట్ అవుట్ ఎట్లుంటుందని చెప్పేసి మీకు చూపెడతా. హాస్టల్లోకి చూడండి, మంచిగా క్రేజీ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చినాం. అలా అటు ఇటు తిరుగుతాం నైట్ అవుట్ ఈరోజు షిరిడిలో ఎట్లుంటుందో చూద్దాం. మాకు కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో వెళ్దాం ఇప్పుడైతే. ఇదే మన సాయిబాబా టెంపుల్ ఏరియా అన్నట్టు. ఇట్లా 7 గేట్స్ దాకా ఉంటాయి. 7 గేట్స్ నుంచి పంపిస్తారు అన్నట్టు. మాకు నిన్న 2 అవర్స్ దాకా వచ్చింది దర్శనానికి అనేది. సో ఎంట్రన్స్ ఇట్లా 8 గేట్స్ దాకా ఉన్నాయి నాకు తెలిసినంత. సో ఇప్పుడైతే అది ఏమంటారు, గోడా రైడా దాన్ని ఏమంటారు, అంటే ఆ రైడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి, హార్స్ రైడ్ చూద్దాం. ఇక్కడైతే షాప్స్ మంచి షాప్స్ ఉన్నాయి. ప్రసాదం తీసుకొని వెళ్తాం. ఇప్పుడైతే మనం దానికి ఎంత అంటారో మనీ కనుక్కుందాం. ఫస్ట్ అయితే కనుక్కొని వెళ్దాం. ఇప్పుడైతే హార్స్ రైడ్కి వెళ్తున్నాం. హార్స్ రైడ్ జస్ట్ 50 రూపీస్ అంట ఈచ్ పర్సన్కి. సో రైడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎప్పుడు కూడా నేను ఎక్కలేదు ఇంతవరకు. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో నేను చెప్తా. 2 కిలోమీటర్స్ అంట, మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేస్తాడు మళ్ళీ. సో ఇక్కడ నుంచి హార్స్ వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. మస్తు క్రేజీ అనిపిస్తుంది, ఈ ఫీల్ వేరే ఉన్నది. హార్స్ రైడ్ అదో ఇది మా చేతుల్లో ఉన్నది. नमस्कार मित्रांनो, मी सूरज आहे. आम्ही आलो आहे शिर्डी साई देवस्थान मंदिर मध्ये. आम्हाला भेटला आहे नवीन मित्र येतं टांगा गाडीवाला. आता आम्ही म्हटलं सवारी सफर करून बघूया. आता ते विचारून पहा की त्यांना नाही का म्हणजे या टांग्याने आम्ही शिकवलं कशा पद्धतीनं, म्हणजे प्रत्येक नुसार नाही का चालण्यानं चांगलं चालतंय, त्यांच्या आवाजानं ऐकता येतं. आता हे 2 गोष्ट राहणार आपल्या मित्राकडून ऐकून म्हणजे तिला कसं शिकवते कसे नाही. म्हणजे आता हे 1.5 वर्षाच्या ह्याच्यात आलं त्याला ट्रेनिंग दिली. सगळ्यात गरीब वाटत काही चांगल्याला पण काही इकडे तिकडे बाकी जोडी काय करतात, चालतं थांबून जातात. म्हणजे गाड्यांना घाबरतात. ते सगळ्यात गरीब वाटत, गाड्या वगैरे काय नाही. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. కానీ ఎవరైనా మరాఠీ వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్ లో ఏం చెప్పిందో చెప్పేసి కామెంట్ లో పెట్టండి. ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఇది నడిపిస్తాను ఈ బిజినెస్, నేను మాట ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, ఎట్లా ట్రైనింగ్ తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పిండు అంతే. సో ఇది రైడ్ అయితే ఫుల్ క్రేజీ అనిపించింది. అట్లా నా ఫ్రెండ్ అయిపోయాడు, నా ఫ్రెండ్ నవీన్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, మన బ్రో ఎక్కడ ఉంటారు అంటే, మన ఇది ఇంతకు ముందు చెప్పినా కదా ఆ బోర్డు ముందే ఉంటాడు. ఇప్పుడైతే ఇదే హోటల్ వచ్చింది అసలు. ఫుడ్ మాల్కి వచ్చినాం. ఇప్పుడైతే ఇక మహారాష్ట్ర వచ్చినాం కాబట్టి పావు బాజీ తినాలని ఉన్నది. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి. చెప్పు, తిన్నా అలాగా టేస్ట్ చెప్పు, నిజం చెప్పు, నువ్వు చెప్పు మోటు. ఇప్పుడైతే పావు బాజీ తినేసినాం. చాయ్ తాగుదామని చెప్పేసి అన్నారు. సో చాయ్ తాగడానికి వెళ్తాం. దమ్ చాయ్ అనుకుంటా. సో అది ముందున్నది, అటు అయితే వెళ్దాం. ఇప్పుడు చాయ్ ఎట్లుంటుందో చూద్దాం. ఒక 3 చాయ్ చెప్పినాం, వీళ్ళిద్దరు తాగారంట. సో ఇక్కడ హోటల్లో అయితే ఇట్లా అంబియన్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఫోటోలు దిగడానికి దేనికైనా మంచిగా ఉంటుంది. మొత్తానికైతే స్పెషల్ చాయ్ మా కోసం చేసి మా ముగ్గురు కోసం ఎట్లుంటుందో టేస్ట్ చేసి చెప్తా. అట్లా యావరేజ్, అంత బాగాలేదు, నాకైతే అంత బాగా నచ్చలే. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కో మోటోది.
నేను ఇంకా తాగలా. తాగు. స్నాప్ పిచ్చి చాయ్ అంటే నార్మల్. ఇప్పుడే చాయ్ తాగినాం. చాయ్ తాగేసి రూమ్కి వెళ్ళేసి వండుకుంటాం. ఇట్స్ ఫర్ ద డే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకండి మర్చిపోకండి. ఇంకొకసారి పెద్ద పెద్ద హోటళ్ళకి పోకండి, అదొక నా పెద్ద రిక్వెస్ట్. బొక్క పెడతారు పెద్ద పెద్ద హోటళ్ళకి పోతే. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।